బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడి చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని, ఆగంతకుడు ఎందుకు వచ్చాడు అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. విచారణలో భాగంగా ఎంపీ డీకే అరుణ ఇంటికి సిపి, డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి వెళ్లారు. ఎంపీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రదేశం, బయటకు వెళ్లిన ప్రాంతాలను పరిశీలించారు. 3 బృందాలతో విచారణ కొనసాగుతున్నట్టు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సీసీటీవీ కెమెరాల ద్వారా తీసుకుని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసు జూబ్లీ హిల్స్ స్టేషన్ పోలీస్ అండ్ ఏసీపీ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడు 2-3 లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ ఆధారం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది, ఎక్కడి నుంచి వచ్చారనేది, తర్వాత ఎటు ఎక్కువయ్యాడనేది, ఇవన్నీ సీసీటీవీ, తర్వాత ఇంకా వేరే టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారాలతో పోలీస్ దర్యాప్తు జరుగుతుంది. తొందరగానే వ్యక్తిని పట్టుకొని అభివృద్ధి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడి చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్ గా డీకే అరుణ ఇంట్లో జరిగినటువంటి దొంగతనం ఘటన, ఆ తర్వాత భద్రతా విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించాలంటూ కూడా రాష్ట్ర పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఇద్దరు కూడా డీకే అరుణ ఇంటికి చేరుకొని 4 వైపుల నుంచి కూడా ఇంటిని పరిశీలించి ఈ దుండగుడు అగంతకుడికి ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు, ఈ మ్యాప్ అంతా కూడా అతనికి ముందుగానే ఎలా తెలిసి ఉంది, ఇంట్లో ఎవరైనా సహకరించారా, లేదా గతంలో ఇంట్లో పనిచేసినటువంటి వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడ్డాడా, ఇంట్లో ఏ ఒక్క వస్తువులని ముట్టుకోకుండా, దొంగిలించకుండా ఇంట్లోకి చొరబడ్డాడంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంతకుముందే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని లీడ్స్ ఉన్నాయి, ఆ లీడ్స్ ప్రకారంగానే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయాడనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాంపల్లి వరకు చేరుకొని అక్కడి నుంచి ఏ ప్రాంతం వైపు వెళ్లాడనే దాంతో కూడా సీసీటీవీ కెమెరాలు, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తా ఉన్నాము. డీకే అరుణ భద్రతా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నివాసంలోనే గంటన్నర పాటు దుండగుడు ఇంట్లో ప్రవేశించి ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉన్నాడు అంటే ఒకవేళ డీకే అరుణ ఉండుంటే మాత్రం ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డీకే అరుణ ఇంటికి భద్రతా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తొందరలో నిర్ణయాన్ని కూడా వ్యక్తం చేస్తూ సెక్యూరిటీని కూడా అడిషనల్ ఫోర్స్ ని అటాచ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. డీకే అరుణ ఇంట్లో చొరబడి కింది నుంచి గోడ సహాయంతో పైకి వెళ్లి కిచెన్ భాగంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెల్లాచెదలుగా పడేసి ఏ ఒక్క వస్తువుని ముట్టుకోకుండా చేతులకు గ్లౌజులు వేసుకొని, మొహానికి మాస్క్ వేసుకొని ఆడవాళ్లు దొరకకుండా ఈ దొంగతనానికి వచ్చాడంటే ప్రీ ప్లాన్డ్ గా ఎవరి సహాయంతో ఇంట్లో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా తన ముందే అక్కడ పనిచేసి ఉన్నటువంటి ఒక అలవాటు తనకు ఉండొచ్చు అనే దాంట్లో కూడా పోలీసులు కొన్ని లీడ్స్ ని సేకరించి ఆ లీడ్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపడుతూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపు డీకే అరుణ ఇంట్లో దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తిని గుర్తించి అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి అతను ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత ఏ మార్గాన ఎటు వెళ్లాడు, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి లేదా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అంటూ కూడా పోలీసులు టవర్ లొకేషన్స్ ఆధారంగా కూడా అర్ధరాత్రి 1:30 ప్రాంతాల్లో డీకే అరుణ ఇంట్లో దిగి పారిపోయినటువంటి వ్యక్తి టవర్ లొకేషన్స్ కూడా బయటికి తీసి ఏ మార్గం ద్వారా పారిపోయేటప్పుడు కూడా పోలీసులు వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే మరి డీకే అరుణ ఎవరిపైన అయినా అనుమానం వ్యక్తం చేస్తున్నారా, అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళపైన గానీ అలా ఏమన్నా? డీకే అరుణ ఇప్పటికే తనకు భద్రత కావాలని, ఇంటికి వెళ్లాలంటే భయం వేస్తుంది అంటూ కూడా తను అఫీషియల్ గా విషయాన్ని కూడా తెలియజేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయాలి, పోలీస్ అధికారులు కూడా పునర్పరిశీలించాలి. తన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి అంటూ మాత్రం డీకే అరుణ
ఇంతకుముందే మీడియాతో మాట్లాడుతూ తనకు ఉన్నటువంటి భద్రతా వైఫల్యము, ఇంట్లోకి రావడము, ఇంత గంటన్నర సేపు పాటు ఆ దుండగుడు ఇంట్లో పర్యటించడంపై మాత్రం భయం వేస్తా ఉంది ఇంట్లో ఉండడానికి అంటూ మాత్రం స్పష్టంగా తెలియజేసింది. దీనిపైన రేవంత్ రెడ్డి నేరుగా డీకేఆర్లతో మాట్లాడి భద్రతా విషయంలో గానీ, జరిగినటువంటి దొంగతన యత్నం విషయంలో గానీ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పోలీస్ శాఖ ద్వారా దీన్ని విచారణ జరిపించి అతని పైన నిర్ణయం తొందరలో అరెస్ట్ చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ విషయాన్ని డీకేఆర్కు తెలియజేయడము. డీకేఆర్ ఈ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేమైనా విలువైనటువంటి వస్తువులు ఇంట్లో పోయాయా అనేది అన్ని వైపుల నుంచి కూడా చూస్తున్న తర్వాత ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు అంటూ మాత్రం గుర్తించి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో ఈ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వెస్ట్ జోన్ డీసీపీ ఇద్దరు అక్కడికి చేరుకొని ఇంటినంతా కూడా పరిశీలించిన తర్వాత ఎటువైపు నుంచి వచ్చాడు, ఎలా పై ఫ్లోర్ కి వెళ్ళాడు, ఆ తర్వాత ఎలా పారిపోయాడు అంటూ కూడా రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.